తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీ డేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. అయితే స్వామి రారా చిత్రంతో మనోడికి గోల్డెన్ టైం మొదలైందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత వరుస విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చాడు. కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ ఇలా హ్యాట్రిక్ విజయం సాధించిన నిఖిల్ కేశవ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్కి మంచి ఆదరణ లభించింది. స్వామి రారా చిత్రం తర్వాత నిఖిల్ మంచి కథాంశాలతో కూడుకున్న చిత్రాల్లో నటించడం వల్ల మనోడు ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోగా మారాడు. అయితే ఇప్పుడు కేశవ చిత్రానికి కష్టాలు వచ్చి పడ్డాయని అంటున్నారు. ఈ చిత్రం మే 12న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ వేశారు. అయితే ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి కలెక్షన్ల పరంగా దూసుకెళ్తే మాత్రం కేశవ చిత్రానికి కష్టాలు తప్పవు. ఒకవేళ అలాంటిదే జరిగితే మాత్రం సినిమా మే 19న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే అప్పుడు మరో చిక్కు వచ్చి పడేలా ఉంటుందన్నారు. ఎందుకంటే మే 19న అక్కినేని నాగచైతన్య నటించిన రారండోయి వేడుక చూద్దాం కూడా రిలీజ్ అవుతోంది. మరి ఈ చిత్రం పోస్టర్పై అప్పుడే పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ డేట్కి వచ్చి అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు చైతు. నాగచైతన్యతో ఢీ కొడుతున్నాడు నిఖిల్. ఎందుకంటే నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్నినాయన అలాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. మరి అలాంటి సినిమాతో పోటీ పడితే కలెక్షన్ల పరంగా కూడా దెబ్బ పడే అవకాశం ఉంది. సో నిఖిల్ చిత్రం కేశవకి ఎలా చూసినా కష్టాలు తప్పేలా లేవు. ఫాలోయింగ్ సంగతి ఎలా ఉన్నా రారండోయి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్, కేశవ యూత్ఫుల్ మూవీ. ఈ రెండింటిలో ఖచ్చితంగా కేశవకే ఎక్కువ స్కోప్ ఉంది. అసలైతే కేశవ రిలీజ్ను మే 12న ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 28న భారీ అంచనాలతో బాహుబలి 2 రిలీజ్ అవుతుండగా ఆ సినిమాల అంచనాలు అందుకుంటే కేశవ అనుకున్న మే 12 నుండి 19కి షిఫ్ట్ అవుతుందట. సో ఎలాగైనా చేతుకి నిఖిల్కి మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది.